ఓకేనా. చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లు జిల్లాను 6 ముక్కలుగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరం తర్వాత పెద్ద నగరం అయినటువంటి వరంగల్ నగరాన్ని ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 6 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ ఎక్కడ కూడా వరంగల్ జిల్లా ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం. ఇక్కడ రామప్ప కావచ్చు, లక్నవరం కావచ్చు, కాకతీయులు పాలించినటువంటి 1000 స్తంభాల గుడి కావచ్చు, కాకతీయ కిలా కావచ్చు, కోట కావచ్చు, ఇలాంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఓరుగల్లు నగరాన్ని 6 జిల్లాలుగా విభజించడం, ఆ 6 జిల్లాలు కూడా ఒక్కొక్క పర్యాటక ప్రాంతం ఒక్కొక్క జిల్లాలుగా విడిపోవడంతో అయితే 6 ముక్కలుగా విభజించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సిట్టింగ్ జడ్జితోటి కమిటీ వేసి జిల్లాలపైన ఒక నిర్ణయం తీసుకొనున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక పక్క గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 6 జిల్లాలను చేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు దాదాపు ఎక్కడైతే అధికారులు ఉంటారో ఇక్కడికి అటు వ్యాపార పరంగా కావచ్చు లేదా విద్యాపరంగా కావచ్చు అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకునే వాళ్ళు. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజల సౌకర్యార్థం కోసం జిల్లాలను ఏర్పాటు చేయడం, ఎక్కడైతే ప్రజలకు అనుకూలంగా ఉంటుందో అక్కడ జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాకు వచ్చేవరకు అటు జనగామ కావచ్చు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి ఇలా 6 ముక్కలుగా చేసినటువంటి జిల్లాగా హనుమకొండ వరంగల్ జిల్లా ఉంది. వరంగల్కు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు ఇక్కడికి వచ్చేవరకు ములుగు జిల్లాకు వచ్చేవరకు ఒక పర్యాటక ప్రాంతంగా జిల్లా మొత్తం ఉంది. ఆ ములుగు జిల్లాలోనే అటు పర్యాటక ప్రాంతం వచ్చింది. ఇటు వరంగల్ జిల్లా చూసుకున్నట్టే కోట రావడం జరిగింది. హనుమకొండ జిల్లాకు చూసుకున్నట్టు పూర్తిగా 1000 స్తంభాల గుడి మాత్రమే ఉంది ఇక్కడ. కాబట్టి ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు వరంగల్ నగరానికి ఒక కీర్తి ఉండేది. ఓరుగల్ అంటేనే నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరంగా పేరుంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఏ జిల్లాకు కూడా సరి అయినటువంటి రూపం లేదు. మొన్న ఎలక్షన్స్ వరకు కూడా చూడొచ్చు, ములుగు జిల్లాలో కొత్త మండలాలను చేశారు, డివిజన్ కేంద్రాలు చేశారు. ఎక్కడ కూడా సరి అయినటువంటి గైడ్లైన్స్ లేవు. కేవలం అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 33 జిల్లాలు చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆబ్జెక్షన్ చెప్పింది. ఆ ఆబ్జెక్షన్లో భాగంగా దాదాపు 19 జిల్లాలు చేస్తే బాగుంటుంది, జనాభా ప్రాతిపదికన కావచ్చు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 19 జిల్లాలు అయితే సరిపోతాయని ఒక సూచన చేయడం జరిగింది. ఆ సూచనకు సంబంధించి పూర్తిగా 19 జిల్లాలు చేసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా సూచించింది. కానీ 33 జిల్లాలను చేయడం ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు లక్కీ నెంబర్ 6గా చెప్పుకుంటాము. ఆ 6 కోసమే 3+3 6 వస్తుంది. కాబట్టి 6కు సంబంధించి ఏదైతే 33 నెంబర్ 6 అనేది కేసీఆర్కు లక్కీ నెంబర్. ఆ లక్కీ నెంబర్ కోసమే 33 జిల్లాలను చేసిందని అప్పుడు చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 19 జిల్లాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ కూడా ఏదైతే రాష్ట్ర క్యాబినెట్లో మాత్రమే అమలు చేసుకొని రాష్ట్ర క్యాబినెట్ మాత్రం కూర్చొని ఈ రాష్ట్ర మంత్రులు ఒక క్యాబినెట్లో కూర్చొని చర్చించుకొని నిర్ణయాలు తీసుకొని 33 జిల్లాలు చేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 19 జిల్లాలకే బాగుంటుంది, 19 జిల్లాలను చేసుకొని అని చెప్పేసి ఒక గెజిట్ అడిగినా కూడా గెజిట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే ఇప్పుడు రాష్ట్రాలకు 33 జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా గెజిట్ లేదు. 33 జిల్లాలకు సంబంధించి సవరణలో భాగంగా ఎప్పుడైతే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి ఈ జిల్లాలపైన ఒక సమీక్ష చేయబోతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ చేయబోతున్నారు. ఏదైతే 33 జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకుంటే ఆయా మండలాలు ఒక్కటి కూడా ఒక జిల్లాకు సంబంధించినవి లేవు. వరంగల్ జిల్లాకు వచ్చేవరకు ప్రస్తుతం మనం పాలకుర్తి నియోజకవర్గాన్ని కనుక చూసినట్టయితే పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాలు ఏదైతే తొర్రూరు తీసుకుంటే అది మహబూబాబాద్ జిల్లాలో కలవడం జరుగుతుంది. అలాగే కొడకళ్ళ లేదా దేవరపురం తీసుకున్నప్పుడు అది జనగామ జిల్లాలో కలుస్తుంది. అలాగే ఏదైతే
రాయపర్తి మండలాన్ని తీసుకుంటే వరంగల్ జిల్లాలో కలుస్తుంది. ఇలా ఒక్క నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉండేవారికి ఏదైతే అధికారులతో మాట్లాడాలనుకున్నా, ప్రజాప్రతినిధులు ఎవరైనా కలెక్టర్లతో మాట్లాడాలన్నా ముగ్గురు జిల్లా కలెక్టర్లను కూర్చుండబెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇదంతా కూడా చాలా జిగ్జాగ్గా ఉంది. నిన్నటి వరకు కూడా జిల్లాలకు సంబంధించి మ్యాప్లు కూడా ఎక్కడ లేవు. మొన్నటికి మొన్న ఎలక్షన్లో కొన్ని కొత్త మండలాలు చేయడం, రెవెన్యూ డివిజన్లు చేయడం మనం చూసాం. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లాకు వచ్చేవరకు ములుగు జిల్లాలో మల్లపల్లి కొత్త మండలం, ఏటు నగరాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం, ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏదైతే వాళ్లకు తోచిన విధంగా జీవోలు జారీ చేసుకోవడం, మండలాలను చేయడం, జిల్లాలుగా విభజించడం చేయడం జరిగింది. పూర్తిగా వరంగల్ అనేది ఒక చారిత్రాత్మక నగరం కాబట్టి దీన్ని ఏదైతే పార్లమెంటు పరిధిలో ఒక 2 జిల్లాలుగా విభజిస్తే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంతకుముందే మనకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వరంగల్ నగరాన్ని 6 ముక్కలు కాకుండా పార్లమెంటు పరిధిలో జిల్లాలు చేస్తే లేదా జనాభా ప్రాతిపదికన జిల్లాలుగా మారిస్తే బాగుంటుందని కూడా వాళ్ళు సూచన చేయడం జరిగింది. పూర్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లాను ఏదైతే 2 జిల్లాలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అటు మహబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు 2 జిల్లాలుగా చేస్తే బాగుంటుంది. కానీ ఇలా 6 ముక్కలు చేసి హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద సిటీగా ఉన్నటువంటి వరంగల్ నగరాన్ని పూర్తిగా భ్రష్టపట్టే విధంగా అంటే జిల్లాలను విభజించడంతో ఎక్కడ కూడా దాదాపు 4-5 మండలాలు కలిస్తే ఒక జిల్లా కేంద్రం అంటే చాలా చెప్పుకోవడానికి కూడా అది పరిపాలన సౌలభ్యం కోసం అయినప్పటికీ కూడా చెప్పుకోవడానికి జిల్లా పరిషత్ సమావేశాలు నిర్వహించడానికి లేదా ఆ మండల సమావేశాలు నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరు కూడా అధికారులు లేకపోవడం. ఇక్కడ ఐఏఎస్లు నియమించాలంటే కేంద్రం నుంచి వస్తే కలెక్టర్లలో నియామకం జరుగుతుంది. కాబట్టి జిల్లాలు ఎక్కువైనా కొద్దీ ఐఏఎస్ల సంఖ్య కూడా పెంచుకోవాలి. ఐఏఎస్లు కావాలనుకుంటే కేంద్ర పర్మిషన్తో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కేంద్రం అప్పటికే సూచించింది 19 జిల్లాలు అయితే బాగుంటుందని. కానీ ఎలాంటి గెజిట్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ 33 జిల్లాలకు సంబంధించిన గెజిట్ మాత్రం లేదు. 33 జిల్లాలు కేవలం వాళ్ళు అప్పటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్యాబినెట్లో ఆమోదం తెలుపుకొని 33 జిల్లాలుగా విభజించారు తప్ప ఎక్కడ కూడా గెజిట్ అనేది ఈ 33 జిల్లాలకు సంబంధించి లేదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. ఒక్క నిమిషం తొందరరా గాబరైతారే వాళ్ళు మనం
అన్న పేరే